వినయంగా వినయంగా విధేయంగా చెప్పిన మాట వింటూ మన పిల్లలు ఉన్నటువంటి గుడి చుట్టూ పెట్టి గోవాలో తెచ్చి గోడ తెచ్చి ఇష్టం వచ్చినట్టు అలా చేయడం తప్పితే చక్కగా ఏదైనా నేర్చుకున్నామని చేస్తాం కదా పెద్దవాడు కూడా లేదు అది పిల్లలు అలవాటు చేయకుండా కాస్త అలవాటు చేద్దాము గుడిలో పంపిద్దాము భక్తిగా ఉందామని అలవాటు ఎవరికీ లేదు కనీసం అరుస్తున్నా కూడా కనీసం అనుభవంగా అని చెప్పేవాడు కూడా ఎవరు లేదు ఎవరి ఇష్టం చూడండి అనుకుంటున్నాను ఈ పాపం చూడండి దగ్గర 9 సంవత్సరాలు 17 కూడా రాలా ఇంకా చక్కగా ఎంత విధాలుగా ఇంతమందిలో భయం లేకుండా చక్కగా ప్రోగ్రాలు చేసి ఎంత చక్కగా ఆనందంగా అందరినీ కూడా ఎంత ఆహ్లాదంగా చేస్తుందో ఎందుకంటే పాపకి ఇప్పుడు మనం చేసేటువంటి చిన్న సన్మాన కార్యక్రమం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కాదు ఇంకా ఇలాంటివి భయం లేకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చోట్ల చేస్తే ఈ కాస్త మందిలో కాదు వందల వేల మందిలో చేయడానికి ఒక ధైర్యాన్ని స్ఫూర్తిని ఇవ్వాలన్నమాట మనంతా కలిసి ఆ అమ్మాయికి ఒక అలవాటు ఏదైనా చేస్తే ఇంతమంది 10 మందిలో చేసినప్పుడు ఎట్లా ఉంటుంది 100 మందిలో చేస్తే ఎట్లా ఉంటుంది 1000 మందిలో చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని మనం ఇచ్చి ఇంకా ఇప్పుడు 3 పాటలే చేసింది కనీసం 30 పాటల దాకా చేయాలంటే శక్తి కాదు ఒంట్లో ఓపిక చిన్నపిల్ల కదా అందుకని 3 పాటలే చేసింది ఇంకా 10 పాటలు నేర్చుకొని వచ్చే సంవత్సరం కూడా మళ్ళా వచ్చి మన ఊళ్ళో మన అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాలంతా కూడా మనకి ఆనందంగా చక్కగా చేయాలని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే అమ్మాయి మన గ్రామంలో మన ఊళ్ళో ఈ కార్యక్రమం చేసిన ముందు మన అమ్మవారి యొక్క అనుగ్రహం మనం చేసేటువంటి ఇది కాదు మన అమ్మవారి అనుగ్రహం అమ్మాయి ఉండాలని ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు అనేవి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చూస్తూ కూర్చోడం కాదు ఆనందంగా చెప్పండి కొట్టండి మా గురువు గారు చెప్పారు సన్మానాలు చేసుకోకూడదు సన్మానాలు చేస్తే తోకలు పెరుగుతాయి తోకలు అంటే ఏంటి మనిషిలో అహంకారం పెరుగుతుంది నాకైతే ఇంతమందిలో నేను గొప్పగా చూశాను అని అహంకారం పెరుగుతుంది కానీ అది పెరగకూడదు అది పెరగకుండా ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని చెప్పేసి 10 మంది యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి చేసేటువంటి గురువు సత్కారం అన్నమాట నమః పార్వతీ